డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసుల నుండి నోటీసులు అందినట్టు తెలుస్తోంది. వర్మపై ఫిర్యాదు చేశారు కొందరు. ఎక్స్ లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు పోస్ట్ చేశారన్న కారణంగాను, అలాగే టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు మేరకు 2 రోజుల క్రితం వర్మపై కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆయన పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కటిగా రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నెల 19న ఒంగోలులో విచారణకి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు, అంతేకాకుండా చంద్రబాబు, పవన్, లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జరిగిన పోస్టులకి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారణకి రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సినీ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ పైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాదాపు మొత్తం కూడా ఏపీలో 175 కేసుల దాకా రామ్ గోపాల్ వర్మ పైన నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికి చెందినటువంటి పోలీసులు ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీడీకి రావడం, ఆయనకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 19వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా వాళ్ళు ఆయనకి చెప్పడం కూడా జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మరి వెళ్తాడా లేదా ఇది తన లాయర్ ద్వారా ఏమన్నా సంప్రదించి మాట్లాడతాడా అనేది చూడాలి. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పైన కేసులు పెట్టడం, వెంటనే అతనికి విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరటం చూస్తుంటే ఈ విషయం మాత్రం చాలా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలు వ్యూహం, దాంతోపాటు చాలా సినిమాలు కూడా చంద్రబాబుకి, లోకేష్, పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా గతంలో సినిమాలు తీయడం జరిగింది. అయితే అదే సందర్భంలో కొన్ని ఫోటోలు మార్పింగ్ చేస్తూ వాటిని తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ నేత రామలింగ అతను పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీన్ని మొత్తం కూడా పోలీసులు దీన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు జరుగుతుంది. మరి వర్మ ఈ కేసు పైన మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు, కానీ అయితే తీసుకున్నాడు. మరి దీనిపైన ఇటు లాయర్ ని సంప్రదించి తను లీగల్ గా వెళ్తాడా, లేకపోతే పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి సహకరించి తను ఏం చేశాడనేది చెప్తాడా అనేది కూడా చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.